షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి వ్యక్తిత్వానికి సంబంధించి లోతైనటువంటి సత్యాల్లో ఒకటి ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మనుష్యుడు కావడం. క్రైస్తవ విశ్వాసానికి ఇదే పునాది. కుమారుడైన దేవుడు సమస్త సృష్టికి కారణభూతుడైన వాడు తన మహిమను పక్కన పెట్టి నిజమైనటువంటి మానవ స్వభావాన్ని స్వీకరించాడు. ఈ లోకంలో సంపూర్ణ పాపరహితుడిగా జీవించాడు. అయితే ఇక్కడ న్యాచురల్ గానే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. అదేంటంటే, మరియ కూడా ఆదాము సంతానమే అయితే సహజమైనటువంటి మానవ స్వభావం కలిగిన ఆమె ద్వారా జన్మించినటువంటి యేసుక్రీస్తు పాపరహితుడెలా అవుతాడు? అందరిలాంటి ఒక స్త్రీ నుండి పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ఎలా ఉద్భవించాడు? ఈ ప్రశ్నకు మనం సరైనటువంటి సమాధానాన్ని తెలుసుకోవాలి అంటే కాస్త స్టడీ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మరియ యొక్క ఆధ్యాత్మిక స్థితి, పాపం అంటే ఏంటి, ఆ పాపానికి సంబంధించినటువంటి సరైన నిర్వచనం ఏంటి, ఆదాము యొక్క ప్రాతినిధిత్వం మరియు కన్య యొక్క గర్భధారణ వెనుకున్నటువంటి దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశం, ఈ 4 అంశాలను కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బైబిల్ మరియను అత్యంత ధన్యురాలిగా, అసాధారణమైనటువంటి విశ్వాసవంతురాలిగా, దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడేటువంటి స్త్రీగానే చూపిస్తుంది. దేవుని ప్రణాళికలో ఆమె పాత్ర అనన్యమైనటువంటిది. అయితే లేఖనాలు మాత్రం మరియను పుట్టుకతోనే పాపరహితురాలుగా మాత్రం ఎక్కడా కూడా ప్రకటించవు. లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనంగాని మనం చూస్తే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. పాపము లేనటువంటి వ్యక్తికి రక్షకుడు అవసరం లేదు. దేవుణ్ణి రక్షకుడు అని మరియ పిలిచింది అంటే ఆమె కూడా పాప క్షమాపణ అవసరమైనటువంటి ఆదాము వంశస్థురాలే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కొన్ని సాంప్రదాయ సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్. మరియ తన తల్లి గర్భములోనే పాపరహితురాలుగా జన్మించింది అని ఈ సిద్ధాంతం చెప్తుంది. కానీ బైబిల్ మాత్రం దీనికి సపోర్ట్ చేయదు. యేసు పాపరహితుడు కావడానికి మరియ కూడా పాపరహితురాలుగా ఉండాల్సిన అవసరం దేవుని ప్రణాళికలో లేదు. ఇకపోతే ఈ అంశంలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, పాపాన్ని ఒక బయోలాజికల్ సబ్స్టెన్స్ గా చూడడం. కొందరు పాపాన్ని రక్తంలోను, డిఎన్ఏలోను, జీన్స్ లోను ఉండేటువంటి ఒక పదార్థంగా అపోహపడతారు. పాపజన్యులని లేదా వీర్య కణాల ద్వారా పాపం వస్తుంది అని చెప్పి మనం తరచూ వింటూ ఉంటాం. కానీ బైబిల్ గాని లేదా ఆధునిక జన్యు శాస్త్రం గాని ఇలాంటి వాటికి ఎలాంటి ఆధారాలు చూపం. బైబిల్ ప్రకారం పాపం అనేటువంటిది కేవలం ఒక క్రియ మాత్రమే కాదు, అది దేవుడితో మన సంబంధాన్ని డిస్కనెక్ట్ చేసినటువంటి ఒక ఆధ్యాత్మికమైన ఒక పతన స్థితి. మన వ్యక్తిగత పాపాలు ఆ పతన స్థితి నుండి ఉద్భవించేటువంటి లక్షణాలు మాత్రమే. డిఎన్ఏ అనేది మన స్కిన్ కలర్ ని, అలాగే ఐ కలర్ ని, లేదా హెయిర్ ని, లేదా పొడవును, ఇలాంటి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ని మాత్రమే క్యారీ చేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది, బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి. సిన్ అనే ఒక కెమికల్ సబ్స్టెన్స్ మాత్రం ఉండదు. ఎందుకంటే పాపం అనేది భౌతికమైంది కాదు, అది దేవుడికి వ్యతిరేకమైనటువంటి మానవుని యొక్క నైతిక తిరుగుబాటు. ఇంతకీ ఆ పతన స్థితి మానవ జాతికి ఎలా వ్యాపించింది? దీనికి సమాధానాన్ని మనం రోమా పత్రిక 5వ అధ్యాయంలో చూడొచ్చు. అపోస్తలుడైనటువంటి పౌలు పాప ప్రవేశాన్ని వివరించేటప్పుడు మొదటగా పాపం చేసినటువంటి హవ్వను కాకుండా ప్రత్యేకంగా ఆదామును ప్రస్తావిస్తాడు. దీనికి కారణం ఏంటంటే, దేవుడు ఆదామును ప్రస్తుత మానవ కుటుంబానికి మొదటి మనిషిగా మాత్రమే సృష్టించలేదు, ఈ మానవ జాతి మొత్తానికి కూడా ఒక ప్రతినిధిగా నియమించాడు. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక దేశ ప్రధానమంత్రి మరొక దేశంతో యుద్ధాన్ని కానీ ప్రకటించాడు అనుకోండి, ఆ నిర్ణయం తీసుకునేది ఒక వ్యక్తి అయినా దాని ప్రభావము ఆ దేశంలోని కోట్ల మంది ప్రజల మీద పడుతుంది. వారు కూడా యుద్ధంలో ఉన్నట్లే లెక్క. అదేవిధంగా ఆదాము సమస్త మానవాళికి ప్రాతినిధ్యాన్ని వహించాడు. ఆదాము అవిధేయత వల్ల సమస్త మానవ జాతి ఆధ్యాత్మికంగా పతనమైంది. అందుకే పౌలు గారు ఒక మనుష్యుని ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించింది అని చెప్పారు. మరియ కూడా ఆదాము వంశానికే చెందింది కాబట్టి మరియ కూడా పతనమైనటువంటి మానవ జాతిలో భాగమే. అయితే ఇప్పుడు మరియ పతనమైనటువంటి మానవ జాతిలో భాగమైతే యేసుక్రీస్తు ప్రభువారు అదే పతనాన్ని ఎందుకు పొందలేదు? దీనికి సమాధానము ఆయన యొక్క కన్సెప్షన్ లో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము సాధారణ మనిషి జననం లాంటిది కాదు. ఎందుకంటే ఆయనకు భౌతిక తండ్రి అంటూ లేరు. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని గాని మనం చూస్తే, పరిశుద్ధాత్మ యొక్క అద్భుత శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది. దేవుని విమోచన ప్రణాళికలో ఇది అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. రక్షకుడు నిజమైన మనిషిగా ఉండాలి, ఎందుకంటే మనుష్యుల తరపున మరొక మనిషే న్యాయస్థానంలో ప్రతినిధిగా నిలవాలి. అదే టైంలో ఆయన పాపరహితుడై కూడా ఉండాలి, ఎందుకంటే ఒక పాపి మరొక పాపి కోసం విమోచన క్రయధనాన్ని చెల్లించలేడు. అప్పుల్లో ఉన్నటువంటి వ్యక్తి మరొక అప్పుల్లో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించలేడు. అందుకే కుమారుడైనటువంటి దేవుడు సాధారణ ఆదాము వంశ పారంపర్యానికి లోబడకుండా పరిశుద్ధాత్మ యొక్క క్రియేటివ్ పవర్ ద్వారా ఆయన అవతరించాడు.
అయితే ఇక్కడ మనం 2 తప్పుల్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కన్య గర్భధారణ జరిగింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరియ నుండి ఏమీ పొందుకోలేదు అనేటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే మరియ నుండి యేసుక్రీస్తు ప్రభువారు మానవత్వాన్ని పొందాడు కాబట్టి ఆమెలో నుండి పాప స్వభావాన్ని కూడా పొందాడు అనుకోవడం. యేసుక్రీస్తు నిజంగానే ఒక స్త్రీ నుండి జన్మించాడు. ఆయన మరియ నుండి సంపూర్ణ మానవత్వాన్ని స్వీకరించాడు. అందుకే ఆయనకు ఆకలి, దప్పిక, అలసట, బాధ కలిగాయి. కానీ పాప స్వభావాన్ని మాత్రం ఆయన వారసత్వంగా పొందలేదు. ఆయన మానవత్వం ఎంత నిజమో ఆయన యొక్క పాప రహితత్వం కూడా అంతే నిజం. ఈ 2 సత్యాలు కూడా ఒకదానిని మరొకటి సంపూర్ణం చేస్తాయి. ఇకపోతే కొందరి వాదన ఏంటంటే యేసుక్రీస్తు మరియ రక్తాన్ని పంచుకోలేదు కాబట్టే యేసుక్రీస్తులోనికి పాపం రాలేదు అని. మెడికల్ సైన్స్ ప్రకారం గర్భధారణ టైంలో తల్లికి శిశువుకి వేరు వేరు రక్త ప్రసరణ వ్యవస్థలుంటాయి. ప్లాసెంటా ద్వారా పోషకాలు వెళతాయి గాని ఇద్దరి రక్తం మాత్రం నేరుగా కలవదు. శిశువు తన సొంత రక్త కణాలను ఉత్పత్తి చేసుకుంటాడు. అయితే ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్ ని బేస్ చేసుకుని యేసుక్రీస్తుకు మరియకు అసలు బయాలజికల్ కనెక్షనే లేదు అని చెప్పడం బైబిల్ ఉద్దేశం కాదు. ఆయన దావీదు వంశస్థుడని, అబ్రహాము సంతానమని లేఖనాలు పదే పదే చెప్తున్నాయి. సాధారణ మానవ గర్భధారణలో శిశువు హాఫ్ DNA మదర్ నుండి, హాఫ్ DNA ఫాదర్ నుండి పొందుతాడు. కానీ యేసుక్రీస్తుకు మానవ తండ్రి లేడు కాబట్టి ఆ లోటును దేవుడు ఎలా భర్తీ చేశాడో బైబిల్ సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే ఆయనకు మరియతో నిజమైనటువంటి బయాలజికల్ కనెక్షన్ ఉంది. పాపం అనేది ఆదాము ద్వారా సంక్రమించినటువంటి ఒక ఆధ్యాత్మిక పతనం. పరిశుద్ధాత్ముడు ఆ అద్భుత సృష్టి కార్యం చేసినప్పుడు ఆదాము పతనానికి అతీతంగా ఒక నిష్కళంకమైనటువంటి మానవత్వాన్ని క్రీస్తులో రూపొందించాడు. ఇకపోతే యేసుక్రీస్తు సంపూర్ణమైనటువంటి మనిషి అయినప్పుడు ఆయన మనలాగే శోధింపబడ్డాడు అని హెబ్రీ 4:15 చెప్తుంది. మరి ఇంతకీ ఆయన పాపం చేసే అవకాశం ఉందా? క్రైస్తవ చరిత్రలో దీని చుట్టూ 2 వాదనలున్నాయి. ఒకటి ఏంటంటే పెకెబిలిటీ, అంటే పాపము చేయగలడు గాని చేయలేదు. మరొకటి ఏంటంటే ఇంపెకెబిలిటీ, అంటే పాపము చేయలేడు. మెజారిటీ ఆఫ్ హిస్టారికల్ క్రిస్టియానిటీ రెండవ దాన్నే సమర్థిస్తుంది. యేసుక్రీస్తు కేవలం ఒక సంపూర్ణమైన మనిషి మాత్రమే కాదు, ఆయన కుమారుడైనటువంటి నిత్యదేవుడు. యేసుక్రీస్తులో దైవ మానవ స్వభావాలు 2 ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిత్వం మాత్రం ఒకటే. దేవుడు పాపం చేయలేడు, తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు. కాబట్టి ఆయన శోధనలు 100% వాస్తవాలే అయినప్పటికీ ఆయన పరిశుద్ధ స్వభావం కారణంగా వాటికి లొంగడం అనేది అసాధ్యం. ఇది ఆయన మానవత్వాన్ని ఏమాత్రం కూడా తగ్గించదు. పైగా ఆయన యొక్క సంపూర్ణ పరిశుద్ధతను చాటి చెప్తుంది. పాపం అనేది మానవుడిగా ఉండటానికి అవసరమైనటువంటి లక్షణం కాదు. అది మానవత్వాన్ని దిగజార్చినటువంటి ఒక భయంకరమైన వ్యాధి. దేవుడు సృష్టించినటువంటి తొలి మానవులు పాపము లేనివారే. అదేవిధంగా మొదటి ఆదాము పతనాన్ని తీసుకొస్తే పాపము లేని పరిపూర్ణ మానవత్వంతో క్రీస్తు అనే చివరి ఆదాము పునరుద్ధరణను తీసుకొచ్చాడు. చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ఎందుకు పాపాలను కడుగగలదు? చాలా మంది పాపాన్ని ఒక బయాలజికల్ సబ్స్టెన్స్ గా చూస్తూ ఆయన రక్తంలో దేవుని యొక్క జీవాణువులు ఉన్నాయి, లేదా ఆయనకున్నటువంటి బ్లడ్ గ్రూపు ఈ భూమిపై ఎవరికీ లేదు అంటూ స్క్రిప్చర్ సపోర్ట్ చేయనటువంటి క్లెయిమ్స్ చేయడం చూడొచ్చు. కానీ ఆయన రక్తం విలువైందిగా ఉండటానికి కారణము ఆయన బ్లడ్ లోని కెమికల్ కాంపోజిషన్ లో లేదు గాని బైబిల్ థియాలజీలో ఉంది. ఆ రక్తాన్ని చిందించినటువంటి వ్యక్తి పాపమెరుగని వ్యక్తి, ఆయన కుమారుడైనటువంటి దేవుడు. తన జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణంగా విధేయుడయ్యాడు. దైవమానవుడైనటువంటి క్రీస్తు తనను తాను సిలువపై నిష్కళంకమైనటువంటి బలియాగంగా అర్పించుకున్నాడు. కాబట్టే ఆ రక్తానికి సమస్త పాపాలను కడిగివేసే శక్తి ఉంది. అది దేవుని యొక్క న్యాయాన్ని తృప్తిపరిచినటువంటి బలియాగం. యేసుక్రీస్తు వ్యక్తిత్వం గురించి మనం నేర్చుకునే ప్రతి సత్యము మన రక్షణకు అత్యంత కీలకం. ఒకవేళ యేసుక్రీస్తు పాపరహితుడు కాకపోతే మన విమోచన అనేది అసాధ్యం. ఆయన నిజమైన మనిషి కాకపోతే మన స్థానంలో మన ప్రతినిధిగా నిలబడలేడు. ఒకవేళ ఆయన దేవుడు కాకపోతే ఆయన చేసినటువంటి బలియాగానికి అనంతమైన విలువ ఉండదు. కాబట్టి క్రైస్తవ విశ్వాసము 3 దృఢమైనటువంటి కదిలించడానికి వీలు కానటువంటి స్తంభాల మీద నిలబడింది. అవేంటంటే, 1 క్రీస్తు నిజమైన దేవుడు, 2వది ఏంటంటే ఆయన నిజమైన మనిషి, 3వ స్తంభం ఏంటంటే ఆయన సంపూర్ణమైన పాపరహితుడు. మరియా ఆదాము సంతానమే అయినప్పటికీ దేవుని యొక్క సృజనాత్మక మరియు అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పాప స్వభావం లేకుండా జన్మించారు. మొదటి ఆదాము ద్వారా కోల్పోయినటువంటి జీవాన్ని చివరి ఆదామైనటువంటి క్రీస్తు తన సంపూర్ణ విధేయత ద్వారా తిరిగి మనకు అనుగ్రహించాడు. ఈ సత్యాలే సువార్తకు ప్రాణము, మన రక్షణకు శాశ్వతమైనటువంటి పునాది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.